సో యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న ప్రార్థనలో యేసయ్య తండ్రితో చెప్తున్న మాట ఏంటంటే, నావన్నీయు నీవియు పరలోకపు తండ్రితో యేసయ్య పలుకుతున్న మాటలు. యేసయ్య యొక్క కుటుంబంలో చేర్చబడిన మనము పరలోకపు తండ్రికి మనల్ని కూడా దేవుడు బిడ్డలుగా స్వీకరించాడు కదా. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము, పిల్లలు అవ్వడానికి అధికారం కావాలి, అవునా కదా. ఎందుకంటే పిల్లలు అయితే వారసులు అనే మాట ఉంది. పిల్లలు ఎవరైనా అయ్యారంటే వాళ్ళకు ఒక అధికారం వచ్చినట్లు. ఎందుకంటే ఆ ఇంటిలో ఉన్న తల్లిదండ్రులకు చెందిన ఆస్తి, ఆ ఎయిర్ అంతటికి, ఆ యొక్క ప్రాపర్టీ అంతటికి వాళ్ళు ఎయిర్ అవుతారనమాట. అంటే హక్కుదారులు అవుతారు. ఆస్తిలో వారికి భాగము వస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది పిల్లలైతే వారసులు అని. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారమును, గాడ్ హ్యాస్ గివెన్ us అథారిటీ టు బీ హిస్ సన్స్ అండ్ డాటర్స్, టు బీ హిస్ చిల్డ్రన్. దేవుని పిల్లలవుటకు మనము అధికారాన్ని పొందుకున్నాం. ఇప్పుడు దేవుని పిల్లలం అయిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనందరం ఒక అండర్స్టాండింగ్లో ఉండాలి. అదేంటంటే దేవుని దగ్గర ఉన్నవన్నీ ఎవరివి? తల్లిదండ్రుల దగ్గర ఉన్నవన్నీ ఎవరివండి? పిల్లలవే. ముందో తర్వాతో, సూనర్ ఆర్ లేటర్ తల్లిదండ్రులవన్నీ ఎవరి దగ్గరకు వస్తాయి? పిల్లల దగ్గరికే వస్తాయి. చిన్న కుమారుడు ఆఫ్ కోర్స్ బలవంతంగా తండ్రి దగ్గర నుండి తీసుకున్నాడు, దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు, పోగొట్టుకున్నాడు. అయినా తండ్రి మళ్ళీ స్వీకరించాడు, తాను పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి ఇచ్చాడు. కానీ ఇంటిలో ఉన్నవన్నీ, తండ్రి దగ్గర ఉన్నవన్నీ ఎవరివండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేస్తున్న ప్రార్థనలో ఒక చక్కని మాట అంటున్నారు. తండ్రి నీవన్నీ నావి అని చెప్పడానికి ముందు యేసయ్య అంటున్న మాట ఏంటంటే, నావన్నీ. విశ్వాస జీవితంలో చాలాసార్లు మనం దేవా నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ నావే అని నమ్ముతాం, కానీ నావన్నీ నీవే అని మాత్రం మనం ఎక్స్పీరియన్స్ చేయమండి. ఇప్పుడు నావన్నీ దేవునివే అంటే నాకున్న తలాంతులు, నాకున్న బలము, నాకున్న సమయము, నాకున్న బిడ్డలు, నాకున్న ఆస్తి, వీటన్నిటిపైన అధికారం ఎవరిదన్నమాట? అది చేయం చాలాసార్లు. ఫస్ట్ స్టెప్ స్కిప్ చేసేసి నీవన్నీ మాత్రం నావి, కానీ నావన్నీ కూడా నావే అనుకుంటాం, అవునా కదా. ఏమనుకుంటామండి? యేసయ్య నావన్నీ నావే, నీవన్నీ కూడా నావే. కానీ యేసయ్య చూపించిన మాదిరి ఏంటంటే, దేవునిలో ఉండే ప్రతి ఒక్కరూ, దేవుని మీద ఆధారపడే ప్రతి ఒక్కరూ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఈ మాట చెప్పగలగాలి. అదేంటంటే, దేవా నావన్నీ నీవే అండ్ నీవన్నీ కూడా నావే. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నావన్నీ నీవే అన్నప్పుడు నావి నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉంచమంటే, ఎలా వాడమంటే, ఎలా ఉపయోగించమంటే నేను అలా ఉపయోగిస్తాను అన్నమాట. ఇంకొకటి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బిలాంగింగ్స్. కొన్నిసార్లు చూడండి, సొంత ఇంటిని, అద్దె ఇంటిని వేరువేరుగా పెడతాం కదా. సొంత ఇల్లు అంటే ఎట్లా పెడతాం? క్లీనింగు, దులపడము, ఆ బాత్రూమ్స్ దగ్గర నుంచి ఎంత నీట్గా పెట్టుకుంటాం. ఎందుకంటే మా సొంత ఇల్లు అండి. అద్దె ఇంటికి వచ్చేసరికి కొంతమంది చాలా వేరియేషన్ ఉంటుంది. అద్దె ఇల్లు ఎలా ఉంటుందంటే హోటల్ లాగా, అదేదో వాడుకొని వదిలేసి వెళ్ళిపోతాం కదా ఎప్పటికైనా అన్నట్లుగా. ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏదైనా దేవుడు మనం కొద్ది కాలం వాడుకోవడానికి మనకి దేవుడు ఇచ్చాడు. దేన్నైనా సరే ఒకరోజు మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి అని జ్ఞాపకం ఉంచుకొని దాన్ని మనం వాడుకోగలిగితే, ఏదైనా సరైన విధానంలో మనం సద్వినియోగపరచుకొని మనం ఏం చేసినా మన జీవితము ద్వారా దేవునికి మహిమ ఖచ్చితంగా. స్కూల్స్లో, కాలేజెస్లో చూడండి, క్లాస్ అంతా వెకేట్ చేసి లాస్ట్ పీరియడ్ అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ బయటికి వెళ్ళే స్టూడెంట్ ఏం చేయాలా? ఫ్యాన్లు, లైట్లు ఏమన్నా ఉంటే, కానీ అది ఎవరికి అప్పచెప్తారు? అటెండర్స్, ఆయమ్మలు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు నాకింద. కానీ మన ఇంటికి వచ్చేసరికి ఏం చేస్తామండి? రూమ్లో ఉండి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా. చాలామంది వారి దేహాన్ని కూడా కొన్నిసార్లు దే డోంట్ టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ దేర్ బాడీ. వారి దేహాన్ని గురించి కూడా, వారి ఆరోగ్యాన్ని గురించి కూడా సరిగ్గా శ్రద్ధ పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళని కూడా ఏముందిలే అండి. కానీ ఈ దేహము దేవుని ఆలయము, ఈ దేహములో దేవుడు నివసిస్తా ఉన్నాడు. మన దేహాన్ని గురించి మనదే అయినప్పటికీ ఎవరికి లెక్క అప్పచెప్పాలండి? దేవునికి లెక్క. ఇఫ్ యూ ఆర్ నాట్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్,
నీ ఆరోగ్యాన్ని గురించి నువ్వు సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోతే ఒకరోజు ఎవరికి లెక్క అప్పచెప్పాలి? దేవునికి లెక్క. నీకు ఇచ్చిన బిడ్డల్ని గురించి నువ్వు సరిగ్గా కేర్ తీసుకోకపోతే ఎవరికి లెక్క అప్పచెప్పాలి? నీకు ఇచ్చిన భార్యను గురించి కేర్ తీసుకోకపోతే, నీకు ఇచ్చిన భర్తను గురించి కేర్ తీసుకోకపోతే, నీకు ఇచ్చిన ఉద్యోగంలో నువ్వు సరిగ్గా బాధ్యతగా ఉండకపోతే ఎవరికి లెక్క అప్పచెప్పాలి? బాస్కి కాదు. బాస్ సీసీ కెమెరాలో కొన్నిసార్లు చూస్తాడు, కొన్నిసార్లు చూడాడు. బాస్ వెకేషన్కి వెళ్ళినప్పుడు ఉంటారండి ఎంప్లాయీలు, మామూలుగా పనిచేయరు కదా, పనే చేయరు కదా. బాస్ వెకేషన్కి వెళ్తే మళ్ళీ ఆయన వస్తాడు, రేపు వస్తాడు అన్నాక ఇవాళ అందరూ సెటరేట్ అయిపోతా ఇంకా ఆఫీస్లో మా అంత బాగా పనిచేసే వాళ్ళు ఎవరు లేరు అన్నట్లు ఉంటారు. కానీ ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడు మనకు అప్పగించినవన్నీ నావన్నీ నీవే, నావన్నీ నీవే అని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ లోకంలో చాలా రెస్పాన్సిబుల్గా, చాలా జాగ్రత్తగా దేవుని నామ మహిమార్థంగా మనము జీవించగలం. అయితే ఈరోజు నేను రెండో భాగం గురించి ఎక్కువగా మాట్లాడిన ఆశపడుతున్నాను. రెండో భాగం ఏంటంటే నీవియు నావి. దేవుని దగ్గర ఉన్నవి ఎవరివంట? జాన్ వెస్లీ గారివి, బ్లెస్సీ వెస్లీ గారివి, పాస్టర్ గారివి, పాస్టమ్ గారు, అంతేనా? సంఘ పెద్దలవేనా? అసిస్టెంట్ పాస్టర్స్వేనా? దేవుని దగ్గర ఉన్నవన్నీ ఎవరివంటే మనవే. ఒకసారి నావి అని చెప్పండి. ఆమేన్. నీవన్నీయు నావి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుదామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమియూ. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు ఎంతో గొప్ప దేవుడు, దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, దేవుడు చాలా దాతృత్వం కలిగిన వాడండి. హీఈస్ ద గ్రేటెస్ట్ గివర్. చాలాసార్లు కొంతమంది చారిటీకి ఇన్ని కోట్లు ఇచ్చారండి. బిల్ గేట్స్ వాళ్ళ సంస్థ పలానా వాళ్ళ ఫౌండేషన్కి ఇన్ని కోట్ల రూపాయలు డొనేట్ చేశారనగానే వాళ్ళ గురించి అన్ని వార్తాపత్రికల్లో రాసేస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చిన ఇన్ని ప్రాఫిట్స్లో ఇన్ని కోట్ల రూపాయలు ఎయిడ్స్ ఫౌండేషన్కి వాళ్ళు డొనేట్ చేశారంట, లేదంటే పలానా ఆఫ్రికా దేశాలలో ఉన్న దౌర్భాగ్య స్థితిలో నిరుపేదలుగా ఉన్న వారికి డొనేట్ చేశారంట. ఎంత గొప్ప దాతృత్వం అండి అని కొన్ని లక్షలు లేదంటే కొన్ని కోట్లు కోటీశ్వరులైన వారు డొనేట్ చేస్తుంటే వారి గురించి రాస్తూ ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఈ ప్రపంచంలో ద గ్రేటెస్ట్ గివర్ ఎవరో తెలుసా? గొప్పగా ఇచ్చేది, ఇచ్చారు, ఇస్తూ ఉన్నారు, ఇవ్వబోతున్నారు. అది ఎవరంటే మన దేవుడే. హల్లెలూయా. హీ ఈస్ ద గ్రేటెస్ట్ గివర్. ఆయన కన్నా ఇంకెక్కువగా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. దేవుని కన్నా ఎక్కువగా ఇవ్వగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఈ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీకెందుకు పొందుకోవట్లేదంటే, మీరు ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోవట్లేదంటే మీరు అడగట్లేదు. ఎంత సింపుల్గా ఉంది చూడండి. ఇది చాలా సింపుల్. ఇది దేవుని మాటలు కాంప్లికేటెడ్ కాదండి. దేవుని మాటలు కొన్నిసార్లు తంత్రాలు మంత్రాల్లాగా చదివే వాళ్ళకి అర్థం కాకుండా, వినే వాళ్ళకి అర్థం కాకుండా ఉండవు. దేవుని మాటలు చాలా వెరీ వెరీ సింపుల్, వెరీ ప్లెయిన్. అవి ఫూలిష్ పీపుల్కి జ్ఞానం ఇస్తాయంట. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, దేవుని మాటలు, దేవుని వాక్కులు ఎంత మరి గొప్పవంటే బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయంట. జ్ఞానోదయం కలుగుతుంది మనకి. వెన్ వి రీడ్ అండ్ మెడిటేట్ ఆన్ ద స్క్రిప్చర్స్ వీ విల్ బికమ్ వాయిస్. మన జ్ఞానవంతులుగా తయారవుతాం, జ్ఞానాన్ని సంపాదించుకుంటాం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు. దేవుని వాక్యంలో చాలా సింపుల్గా వ్రాయబడింది. దేవుడు అంటున్నారు, మీరు అడగట్లేదు కాబట్టి మీకు దొరకట్లా. ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పనివ్వండి. దేవుడు గొప్ప దేవుడు. హీఈస్ ద గ్రేటెస్ట్ గివర్. గొప్పగా ఇచ్చేవాడు ఆయనే. కానీ మనం అడగకపోతే ఆయనకి ఎంత ఇవ్వాలనుకున్నా, ఆయన దగ్గర ఎంత ఉన్నా మన దగ్గరికి ఏమీ రావు. అర్థమైందా? దేవుని దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు కావలసినవన్నీ ఆయన దగ్గర, ఆయన ఇవ్వాలని కూడా ఎంత కోరుకుంటా ఉన్నాడు. కానీ నీవు అడిగే వరకు అవి నీ దగ్గరికి వెరీ సింపుల్. మనం అడగకపోతే మనం పొందలేమండి. ఎందుకు నేను పొందట్లేదు అంటే దేవుడు అంటాడు, నువ్వు అడగట్లా. నీకు అడగడం కొన్నిసార్లు చేత, యు డోంట్ నో హౌ టు ఆస్క్. ఏం చేస్తున్నారంటే 4వ వచనంలో పోట్లాడుదురు, యుద్ధం చేయుదురంట. పోట్లాడడానికి మాటలు వస్తున్నాయి కానీ నన్ను అడగడానికి మీకు మాటలు. మాకు తెలుసు, ఒక ఉన్నత స్థితిలో ఉండే ఒక కుటుంబము, జాన్ వెస్లీ గారు నన్ను ప్రార్థన చేయడానికి వారి ఇంటికి పిలిచారు. వారి తండ్రి గారే ఒక
చాలా ఉన్నత స్థితిలో వారు పాలిటిక్స్లో ఉండేవారు. వారు బ్రతికిన కాలంలో తన భర్త గారు కూడా ఒక ఎంపీగా చేశారు. తన తండ్రి గారు అయితే ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఆ కుటుంబంలో ఉన్న సిస్టర్ మమ్మల్ని వారి ఇంటికి ప్రార్థన చేయడానికి పిలిచి వారి ప్రార్థన గదిలోనికి తీసుకువెళ్ళి, ఇక్కడ నా కొరకు ప్రార్థన చేయండి అని జాన్ వెస్లీ గారు నన్ను అడిగినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత వారి సాక్ష్యం చెప్పారండి. వారి జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి వారి తండ్రి గారు అన్నారంట, నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నారంట. వాళ్ళ తండ్రి ఎవరంటే చాలా ఉన్నత స్థితిలో కోట్ల ఆస్తి ఉన్న తండ్రి. ఆ కుమార్తె యొక్క పరిస్థితిని బట్టి ఆ తండ్రి అన్నాడంట, నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అనగానే ఆ సిస్టర్ చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి ఎప్పుడైతే తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నాడో, నా తండ్రిని నేను అడగాలని ఆలోచన పక్కన పెట్టేసి మోకాళ్ళ మీద నా పరలోకపు తండ్రిని అడగడము మొదలుపెట్టా. నా భూలోకపు తండ్రి ఒకవేళ నాకు ఆస్తి ఇస్తే 1 కోటి రూపాయలు 2 కోట్లు వస్తాయేమోగా దేవా, అవి నాకు ఇవ్వనంటున్నారు కదా, కానీ నాకు పరలోకపు తండ్రి నువ్వు ఉన్నావు, నేను ఎందుకు మా తండ్రితో పోట్లాడాలి, నా తోబుట్టులతో ఎందుకు పోట్లాడాలి, నిన్ను అడుగుతా అని ఆ సిస్టరు దేవుని మీద ఆధారపడడం ప్రారంభించిన తర్వాత ఈరోజు ఈమె స్థితిని దేవుడు ఎంత అధికపరిచారంటే వారు పుట్టింటి వాళ్ళందరికన్నా ఉన్నత స్థితిలో దేవుడు పెట్టారండి. హల్లెలూయా. ఆమె చెప్పిన సాక్ష్యం సచ్ ఎ పవర్ఫుల్ టెస్టిమనీ. కొన్నిసార్లు డబ్బు పెరుగుతూ ఉన్నప్పుడు, హోదా పెరుగుతూ ఉన్నప్పుడు విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. వారిని చూసినప్పుడు నేను చాలా ప్రభువుని స్తుతించాను. ఎందుకంటే ఇంత ఉన్నత స్థితిలో ఉన్నా ఇంత విశ్వాసమా. మేము వెళ్ళినప్పుడు కూడా షీ వాజ్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇంటి నిండా ఫుడ్ అండి. మేము వెళ్తే టేబుల్ సరిపోనన్ని ఫుడ్, అన్ని డిషెస్ మాకు వడ్డిస్తానే ఉన్నారు. మా వల్ల కాదండి అంటే వడ్డిస్తానే ఉన్నారు. మీరు కూడా కూర్చొని తినండి అంటే, లేదండి నేను ఫాస్టింగ్లో ఉన్నాను, గడిచిన 20 రోజుల నుండి ఫాస్టింగ్లో ఉన్నా, ఇంకా కంటిన్యూ చేయాలని. చూడండి, ఇంటి నిండా ఫుడ్ కనబడతా ఉంటే, సుఖం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు యూజువల్గా వచ్చే అనుభవాలు ఏంటంటే తినుము, తాగుము, సుఖించుము అని అనుకుంటారు చాలామంది. కానీ దేవుని గట్టిగా పట్టుకునేవారు ఈ లోక సంబంధంగా ఎంత హెచ్చింపు వచ్చినా వాటన్నిటిని పక్కన పడేసి దేవుని ఎదుట వినయముతో విధేయతతో సాగేవారు. హల్లెలూయా. నీవన్నీ పోట్లాడడానికి మాటలు వాడడం కంటే దేవుని అడగడానికి మాటలు వాడితే ఎంత శ్రేష్టమో. ఇతరులతో ఆర్గ్యూ చేయడానికి మాటలు వాడడం కంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మన నోటిని, మన మాటలను, మన పెదాలను వాడితే ఎంత శ్రేష్టమో. మన గురించి మనం చెప్పుకోవడానికి మాటలు వాడడం కంటే నా యేసయ్య యొక్క గొప్పతనాన్ని చెప్పడం కొరకు మన మాటలు వాడితే అది ఎంత శ్రేష్టమో. దేవుడు అంటున్నారు, మీరు అడగకనే పొందక ఉన్నారు.